ఓం రామాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి ఈరోజు భగవత్ బంధువులారా, మన ఏటిగడ్డ గురువులైనటువంటి శ్రీ రామకృష్ణ అన్నగారి యొక్క పుట్టినరోజును ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఇది ఎంతో సుకృతం. ఎందుకంటే ఈరోజు వాట్సాప్లో మెసేజ్లు చూస్తేనే సార్కి ఎంత అభిమానం ఉంది అనేటువంటిది తెలుస్తాను. కొంతమంది ఇక్కడ డైరెక్ట్గా రాలేకుండా కూడా పోయినారు. కొన్ని కారణాల వల్ల ఉండొచ్చు. కొంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు. మరి సుదీర్ఘ ప్రయాణం, సార్ యొక్క ప్రయాణము అట్లా ప్రయాణం కాదు. తిరుమల పాదయాత్ర బృందంలో సుదీర్ఘ ప్రయాణం చేసి అనేక మందికి భగవంతుని యొక్క భజనల్ని, భగవంతుని యొక్క తత్వాన్ని అందరికీ చేరవేసే దాంట్లో వాళ్ళు సిద్ధహస్తులైనారు. ఒక రకంగా చెప్పాలంటే భక్తుల్నే కొడుకులుగా చూసుకుంటారు. అతను శ్రీనివాసుని యొక్క భక్తులే నా కొడుకులు అంటారనమాట. అట్లా నా రక్త సంబంధం అనేటువంటి ఒక బాధ్యతతో వాళ్ళు స్వీకరిస్తారు. మేము కూడా వాళ్ళతో పాటు ఒక 3 సార్లు పాదయాత్ర చేయడం అనేటువంటి జరిగింది. అప్పుడు మాకు పరిచయం కావడం అనేటువంటి జరిగింది. తర్వాత సుదీర్ఘ ప్రయాణంగా కొనసాగుతుంది. మరి వాళ్ళు ప్రవేశించినటువంటి సత్సంగం లేదు, వాళ్ళని పలకరించినటువంటి వెంకటేశ్వర భక్తుడు లేడు. అందరూ పలకరించాల్సిందే. ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్. అవి ఎన్ని బృందాలన్నా కానీ 10 బృందాలు కాకుండా ప్రాబ్లం లేదు. ఏ బృందమైనా కూడా మొట్టమొదట రామకృష్ణ సార్ని ఎట్లా చేయాలా, సత్సంగము ఎలాగుండాలా అని చెప్పేసి అందరూ కూడా అడుగుతున్నారు. అంత గొప్ప పేరును తెచ్చుకున్నారు. మరి ఏమాత్రము ఆశించకుండా ఇట్లాంటి గొప్ప మనసు కలిగినటువంటి ఒక గురువు మాకు ఏటిగడ్డకు లభించడం మేము పూర్వజన్మం చేసినటువంటి సుకృతము అని చెప్పవచ్చు. ఎందుకంటే గురువులు అందరూ ఆశిస్తూ ఉంటారు శిష్యుల నుంచి. కానీ సార్ ఏది ఆశించకుండా తనకు వచ్చినటువంటి ప్రతిభ, తనకు వచ్చినటువంటి అన్నింటినీ కూడా మనతో పంచుకుంటూ మన యొక్క తప్పులను కూడా ఎత్తి చూపిస్తారు. అంతే, గురువులు తప్పులు కూడా ఎత్తి చూపించాల్సిందే. ఎందుకంటే అది తప్పు చేస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడప్పుడు కోప్పడుతుంటాడు మా మీద, మీరు ఇలా పాడకూడదు, ఇలా పాడాలని చెప్పేసి. అది ఒక ఆశీర్వాదంగా మేము భావిస్తాం ఈరోజు. ఎందుకంటే పాడేకి రాకున్నప్పుడు కొంత కరెక్ట్గా పాడాలి మనం. కాబట్టి ఈ విధంగా గురువు యొక్క ఆశీర్వాదాన్ని, ఆ కోపాన్ని ఆశీర్వాదంగా మేము భావిస్తాము. సో అలాంటి గురువులు మనకు ఈరోజు ఇక్కడ మనందరి మధ్యలో ఉండడం, ఇలా సత్సంగాన్ని జరుపుకోవడం, మరి వాళ్లకు మంచి ఆయుష్ను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళు కలకాలము ఇంకా కూడా మనందరికీ కూడా సేవ చేసే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వాళ్లకు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా మనందరి తరఫున వెంకటేశ్వర స్వామిని మనం కోరుతున్నాం. అదే అందుకని ఒక నిమిషం, మీరు కూడా రావడము చాలా సంతోషం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కాదు, మీరు అట్లనా అయిపోయింది. అది అట్లా కంటిన్యూ మాట్లాడేసి బర్త్డే చేసుకునేసి అట్లనా. ఓకే ఓకే ఓకే. అదే మాట్లాడతాను. ఇది మళ్ళీ అయింది పెండింగ్. ఓకే ఓకే. సో మహాభారతము అనేటువంటిది పంచమ వేదము అని చెప్తారు. 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని భగవంతుడే వేదవ్యాసునిగా అవతరించి కలియుగంలో వచ్చేటువంటి బాధలు అంతా ఇంత కాదు. కలియుగంలో అందరూ కూడా ఆయుష్ తక్కువగా ఉంటుంది, మంచి వాళ్లకు విలువ తక్కువగా ఉంటుంది, చెడ్డవాళ్లకు విలువ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చెడ్డవాళ్ళు సోమరితనంగా ఉంటారు. తర్వాత మంచివారు వాళ్లకు సోమరితనం వాళ్లకు సేవ చేస్తారు. ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానము తక్కువగా ఉంటుంది, వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాటికన్నిటికీ
ఒక రెమెడీ, ఒక ఇలాంటి వాటికన్నిటికీ కూడా ఒక జవాబుగా మనకు మహాభారతాన్ని రాసిపెట్టారు. ఈ మహాభారతంలో ఉన్నదంతా కూడా కుటుంబ వ్యవహారాలే. కుటుంబంలో అన్నదమ్ములు ఎలా కొట్టుకుంటారు, ఎందుకు వాళ్ళు ధర్మంలో నిలబడకుండా పోతారు. చూడండి, ఈరోజు వేదవ్యాసుల వారు చెప్తారు, ఏమని చెప్తారంటే, మనమందరూ ఈరోజు సుఖంగా ఉండడానికి మన పూర్వీకులు చేసినటువంటి ధర్మమే. మన పూర్వీకులు ధర్మము చేయకుండా పోయింటే మనం ఈరోజు ఇలా కూర్చునేటువంటి వాళ్ళం కాదు. మన పూర్వీకులు, మన తాతలు, తండ్రులు ఎక్కడో ధర్మం చేశారు. వాళ్ళు ఆ ధర్మము చేయడం వల్లనే ఈరోజు మనమందరూ ఇలా కూర్చోగలుగుతున్నాం. లేదా బజార్లో తిరుక్కుంటూ అప్పులకు వాళ్ళకు వీళ్ళ దగ్గరికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మనకు. ధర్మం అంత ప్రధానము. మనం ఈరోజు ధర్మము చేయకుండా పోతే మన నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ పాడవడానికి అవకాశం ఉంది. ఇది మహాభారతం చెప్పేటువంటి సుస్పష్ట సత్యం. అట్లా కాదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం పట్టుకోవాలి. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే పట్టుకోమో, ధర్మం అంటే ఏదేదో చేయాలి, నువ్వేం సహాయం చేయవలసిన అవసరం లేదు. ధర్మం వల్లే కామం, ధర్మం వల్లే అర్థము, ధర్మం వల్లే మోక్షం వస్తుంది, వేరే దాని వల్ల రాదు. కాబట్టి ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మం అంటే ఏం లేదు, ఇతరులు మోసగించకుండా ఉంటే చాలు. మాటలతో కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎవరిని హింసించకుండా నువ్వు ధర్మ మార్గంలో సంపాదించుకుంటే చాలు. అబద్ధాలు చెప్పుకుంటే చాలు. మా చేత కాదు సార్ అంటారు, అబద్ధాలు చెప్పకూడదు. సత్యాన్ని పట్టుకుంటే చాలు. ధర్మం అంటే ఏదేదో కాదు, ఉన్న వాళ్ళకి సేవ చేస్తే చాలు. ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు సేవ చేయడం, ఇవన్నీ ధర్మం కిందకే వస్తాయి. కాబట్టి ఇలాంటి ధర్మాలను పట్టుకోమంటుంది మన మహాభారతం. రమణ మహర్షి అంటాడు, నువ్వు స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతూ ఉంటే సైకిల్ ముందుకు పోనట్లే దేహాత్మ భావన విడుచుకోకుండా నువ్వు సైకిల్ ఎంత దొక్కినా కూడా ముందుకు పోవు. దేహాత్మ భావన విడిచాల కొద్దిగా. దేహం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మనకు? దీన్ని శరీరం కలు ధర్మ సాధనం అంటారు. శరీరం కలు ధర్మ సాధనం. శరీరం ఎందుకు ఇచ్చిండేది అంటే ధర్మాన్ని కాపాడడానికి, ధర్మాన్ని పాటించడానికి, అలంకరించుకునే కాదు. ధర్మాన్ని కాపాడడానికి లేదా ధర్మాన్ని ఆచరించడానికి. మన యొక్క మొత్తము గ్రంథాలని ఏం చెప్తాయి? ధర్మం చెర, సత్యం వద, ధర్మం చెర. సత్యం వద అంటే సత్యాన్ని తెలుసుకొని, మనోళ్ళు ఏమనుకున్నారంటే సత్యం వద అంటే వద చేసేయి, ధర్మము చెర ఇడిచిపెట్టేసేయి. ఇక మనకే చెప్పినారు కదా, అర్థం కాదు మనకి. కాబట్టి సత్యాన్ని తెలుసుకో, ధర్మాన్ని పాటించు అని సమస్త వేదాల యొక్క, సమస్త గ్రంథాల యొక్క సారాంశమే ఇది. ఆ సారాంశాన్ని మనం పట్టుకునేకే ఈ మహాభారతాన్ని ప్రవచన రూపంలో ఈరోజు ఏటిగడ్డ బృందం ఒక శ్రీకారం చుట్టింది. పంచమహాగ్రంథాలు చదవాలి అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక భావన ఆంజనేయ స్వామి మాకు ఆ రోజు కలిగించినాడు. కరోనా రావడం వల్ల రామాయణాన్ని, మహాభాగవతాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మహాభారతాన్ని కూడా చెప్పుకుంటున్నాం, భారతాన్ని కూడా చెప్పుకుంటున్నాం. మంది రావడము రాకుండా పోవడం మనకు సంబంధం లేదు. ఎందుకంటే మహాభారతంలో ఒక క్వశ్చన్ ఉంది, ప్రపంచ బాధనంతా నువ్వేసుకోకూడదు అని ఉంది. ప్రపంచంలో ఉండే బాధనంతా కూడా నువ్వేసుకోకూడదు. మనం ఏమంటామంటే అధర్మం అందరూ చేస్తున్నారు కదా సార్, నేను ఎందుకు చేయకూడదు అంటాడు. అది చాలా తప్పు అనమాట. ధర్మం కోసం నువ్వేమి చేస్తున్నావు అనేది భగవంతుడు చూస్తాడు, అంతేగాని ప్రపంచంలో ఉండే బాధనంతా నువ్వు వేసుకోకూడదు. ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉండే బాధనంతా నువ్వు తీరుస్తావా? చెప్పు, తీర్చలేవు. నువ్వు హిందూయిజానికి ఏం చేయగలుగుతావు అనేది మాత్రమే భగవంతుడు చూస్తాడు. అంతేగాని ప్రపంచంలో అక్కడ ఇట్లా జరిగింది అని అవంతా నువ్వు ఎన్నుకొని నేనెందుకు చేయాలి అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా
వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించగలిగినప్పుడు మన హిందూయిజం కూడా నిలబడుతుంది. అంటే ప్రపంచ బాధలంతా కూడా మనం వేసుకోకూడదు. మనం ఏమి చేయగలుగుతామో ఉడతబత్తిగా ఈరోజు మేము ప్రవచనం చేయగలుగుతున్నాం, అది నలుగురికి చేరుతా ఉంది, నలుగురు మారడానికి అవకాశం ఉంది. ఒక తిరుమల యాత్ర పాదయాత్ర బృందం పెట్టారు, ఒక 10 మందిని మార్చినారు వాళ్ళు, అది మంచిదే. ఇంకొక పాదయాత్ర బృందం పెట్టినారు, ఒక 20 మంది మారినారు, తాగుకోకుండా ఇంట్లో సంసారాన్ని బాగా చేస్తున్నారు, పెండ్లాం మాట వింటున్నారు, కరెక్ట్గా జీతం తీసుకుని పోయి పెళ్ళాంకి ఇస్తున్నారు, ఇదంతా మంచిదే కదా. సో ఏ బృందం చేసినా ఏ కార్యక్రమం చేసినా అందులో మార్పు అనేటువంటిది తెస్తే ఆ బృందానికి సార్థకత కదా ఉంటుంది, అది ఏ బృందమైనా కావచ్చు. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమము మనము ఈరోజు నిర్వహించుకోగలుగుతున్నాము. ఇలా ఒకచోట ద్రోణుల వారు ఒకచోట అడవిలో నిలబడి ఉంటే పాండవులు వీళ్ళందరూ కూడా ఒక బంతాట ఆడుతుంటారు. ఆడుతూ ఒక నూతిలోకి పడిపోతుందన్నమాట. వాళ్ళందరూ కూడా అంత అస్త్ర శస్త్రదారులైనప్పటికీ కూడా ఆ బిళ్ళని ఎలా తీయాలి అని చెప్పేసి వాళ్ళకు తెలియడం లేదనమాట. అప్పుడు ఒక బ్రాహ్మణుడుగా నిలబడి ఉంటాడు ద్రోణుడు. ఆయన ఏం చేస్తాడంటే నేను మీకు తీసిస్తున్నా అని చెప్పేస్తాడనమాట. ఆ బాల్ని ఎలా తీస్తాడంటే ఆయన ఫస్ట్ బాణాన్ని కొడతాడు ఒక బాలుకి, ఆ బాణం వెనుక ఇంకొక బాణం కొడతాడు, ఆ బాణం వెనుక ఇంకొక బాణం కొట్టి ఆ విధంగా దాన్ని తీస్తారనమాట. తీసి పైకి తీస్తాడు ఆయన. అప్పటికే పాండవులు కౌరవులు అస్త్రశాస్త్రంలో మంచి నిష్ణాతులు ఉంటారు, అయినప్పటికీ వాళ్ళకి తోచలేదు. ఆ విధంగా ద్రోణాచార్యుడు ఆ విధంగా చేస్తాడు. ఆ విధంగా ద్రోణుడు తాను చెప్పిందంతా తేలిగ్గా పూర్తి చేశారు. అది చూసి ఆ కుమారుల కళ్ళు ఆశ్చర్యంతో వికసించినాయి. ఏమయ్యా, మాకు ఇంత అస్త్రమైనటువంటి ధనుర్ధారులు అనేటువంటి మేమందరూ కూడా ఇంత విద్యను నేర్చుకున్నా కూడా ఆ బాలును మనం తీయలేకుండా పోయినాము. ఎంత చాకచక్యంగా బావిలోకి దిగుకోకుండా దాన్ని అస్త్రంతోనే తీసివేసినాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇది మహా అద్భుతమని భావిస్తారనమాట. ఈ విధంగా కుమారులు ఇలా అన్నారు, బ్రహ్మర్షి అంగుళీకాన్ని కూడా త్వరగా పైకి తీయండి, అక్కడ ఒక ఉంగరం కూడా పడి ఉంటుంది, దాన్ని కూడా పైకి తీస్తారు. ఈ విధంగా మహా యశస్వి అయినటువంటి ద్రోణుడు ధనుర్బాణాలు తీసుకుని అంగుళీయకాన్ని బాణంతో కుచ్చి పైకి తీస్తాడు. బాణంతో పాటు ఉంగరాన్ని బావి నుంచి పైకి తీసి ఆశ్చర్యచకితులైనటువంటి ఆ కుమారులకు అలవోకగా ఇచ్చినాడు. ఇక పాండవులకి కౌరవులకి తీసుకున్నయ్యా అని ఇచ్చినాడు. ఎవరు? ద్రోణుడు. ఆ బ్రాహ్మణుడు ఎవరు కాదు, ఆ ద్రోణుడు అనమాట. ఆ ఉంగరాన్ని పైకి తీసిన తర్వాత ఆ కుమారులు ఇలా అన్నారు, బ్రాహ్మణ, నీకు నమస్కరిస్తున్నాం, మరెవరిలోనూ ఇంత నేర్పు ఉండదు, తమరెవరో చెప్పండి, మేమేం చేయాలో చెప్పండి అని కౌరవ పాండవులు అడుగుతారు. వైశంపాయనుడు ఇలా అంటారు, కుమారులు ఈ రీతిగా అడిగిన తర్వాత ద్రోణుడు ఇలా చెప్తాడు. ద్రోణుడు ఇలా అంటున్నాడు, నా రూపాన్ని గురించి నా గుణాలను గురించి భీష్మునకు వివరించండి. మహా తేజస్వైన ఆయనే ఏం చేయగలుగుతాడో గ్రహించండి. అప్పటికే భీష్ముడు వీళ్ళకి మంచి గురువు కావాలా అని చెప్పేసి కృపిణి దగ్గర వీళ్ళందరూ కూడా నేర్చుకుని ఉంటారు, కొంత విద్యాభ్యాసాన్ని చేసి ఉంటారు. తర్వాత ఇంకా మంచి గురువు కావాలా వీళ్ళందరికీ కూడా చక్కగా ధనుర్ధారులుగా చేయాలా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడనమాట. ఎవరు దొరుకుతారో అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అలాగే నన్ను వెళ్ళి కుమారులందరూ భీష్మునితో ద్రోణుని గురించి సత్యవచనాలను, అద్భుతమైన పనితనాన్ని గురించి చెప్తారు. భీష్మునితో చెప్తారు పాండవులందరూ వెళ్ళి. కుమారులు చెప్పింది విని భీష్ముడు ఆయన ద్రోణాచార్యుడే అని గ్రహిస్తాడు. ఓహో, ఇది మామూలు వ్యక్తి కాదయ్యా, ఈయన ఇలాగా తీసినాడంటే ఇంత అస్త్ర విద్యతో ఒక బావిలో పడినటువంటి ఒక ఉంగరాన్ని దీన్ని తీశాడంటే, ఒక బిళ్ళను తీశాడంటే ఇది సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఇతను ద్రోణుడే అయింటాడు అని చెప్తారు. ఆ కుమారులకు తగిన గురువు ద్రోణుడే అని ఆలోచించి శ్రేష్ఠుడైన భీష్ముడు తను స్వయంగా వచ్చి చాలా నేర్పుగా ద్రోణుని రాకని కారణాన్ని అడిగాడు. ద్రోణుడు జరిగిందంతా చెప్పాడు. ద్రోణుడు ఇలా అన్నాడు, అచ్యుత, నేను అస్త్ర విద్యను ధనుర్వేదాన్ని అభ్యసించగోరి అగ్నివేశ మహర్షి దగ్గరికి వెళ్ళాను. బ్రహ్మచారి అయి జటధారి అయి గురు శుశ్రూష తత్పరులై అక్కడ నేను చాలా సంవత్సరాలు గడిపాను.
అదే సమయంలో మహాబలుడు పాంచాల రాజకుమారుడైనటువంటి ద్రుపదుడు కూడా విలువిద్యకై ఆ గురువు దగ్గరికి వచ్చారు. ద్రుపదుడు నేను ఇద్దరు కూడా ఒక గురువు దగ్గర కొన్ని విద్యలను నేర్చుకున్నాము. భీష్ముడికి చెప్తున్నాడు. ఎవరు? ద్రోణుడు చెప్తున్నాడు. ఆ గురుకులంలో అతడు నాకెంతో ఉపకారం చేశాడు, ప్రియమిత్రుడైనాడు. రాజా వానితో పాటు నేను అక్కడ చాలా కాలం గడిపాను. కురువంశ శ్రేష్ఠ, చిన్నతనం నుంచి మేమిద్దరం సహాధ్యాయులం. అయితే అక్కడ నా మిత్రుడు నాతో ప్రియంగా మాట్లాడేవాడు, నాకు ఇష్టమైన పనిని చేసేవాడు. మేమిద్దరూ కలిసి, ద్రుపదుడు నేను కలిసి అనేక విద్యలు నేర్చుకున్నాము. అగ్నివేశ మహర్షి దగ్గర నేర్చుకున్నాము. మేమందరూ కూడా చాలా ప్రియంగా స్నేహంగా ఉండేటువంటి వాళ్ళం మేమిద్దరూ కూడా. భీష్మ, ఒకసారి అతడు నాకు పరమానందాన్ని కలిగించే ఒక మాట అన్నాడు. ద్రోణ, మహాత్ముడైన నా తండ్రికి నేను ప్రియతమ కుమారుణ్ణు. నా తండ్రి నాకు రాజ్యాభిషేకం చేసినాడు. ఆ రాజ్యము నీ అనుభవంలోకి వస్తుంది మిత్రమా. సత్యప్రమాణంగా చెబుతున్నాను, నా భోగాలు, నా ధనము, నా సుఖాలు అన్నీ నీకు లోబడినవే. చూడయ్యా, నాకు రాజ్యాన్ని ఇస్తున్నాడు మా రాజు, మా తండ్రి గారు. ద్రుపదుడు చెప్తున్నాడు ద్రోణునికి, రాజ్యాన్ని ఇస్తున్నాడు. నా భోగాలు, నా ధనము, నా సుఖాలు అన్నీ నీకు లోబడినవే, నువ్వు కూడా అందులో భాగమే అని చెప్తాడనమాట. ఆ విధంగా పలికినటువంటి ద్రుపదుడు అస్త్ర విద్యను మిగర్చుకొని సత్కారాన్ని పొంది వెళ్ళిపోయినాడు. ఆ మాటను నేను అనుదినము తలుచుకునేటువంటి ఇట్లాంటి వాడయ్యా. ఫ్రెండ్స్ అంటే చూడండి, ఆయన ఏమన్నాడు చూడండి, ఇప్పుడు నా భోగాలు, నా ధనము, నా సుఖము నీకు కూడా లోబడినవే. ఎవరంటారు ఈ మాటను చెప్పండి? నా సుఖాలు నావే, నీ సుఖాలు నీవే అని చెప్పేసి ఫ్రెండ్స్ ఉంటారు ఈరోజు. ఎవరు కూడా పాలు పంచుకోరు. కానీ అతనికి వచ్చిందంతా కూడా నువ్వు కూడా షేర్ ఉంటుంది, నీవు కూడా నాకు మిత్రుడివే అని చెప్పేసి అన్నప్పుడు ఈ ద్రోణుడు చాలా ఆశ్చర్యపోయినాడంట. ఆ మాటను అనుదినము తలుచుకునేటువంటి వాడంట. అంటే మిత్రుని యొక్క మాటను అనుదినము తలుచుకునేవాడంట. మా పితరులకు ప్రేరణ వలన పుత్రులు కావాలన్న కోరిక వలన నేను యశస్విని, మహాబుద్ధిమతిని, వ్రతపాలన తత్పరైనటువంటి కృషిని పెళ్ళాడాను. ఆమె అగ్నిహోత్రమునందు, యాగాలందు, సమన్వయం మందు నిత్యం ఆసక్తి గలది. ఆ కృపి సూర్యుని వంటి తేజంతో భయంకరంగా పరాక్రమించగల కుమారుని కన్నది. కృపి అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ద్రోణుడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడే అశ్వత్థామ. నా పుట్టుకతో మా తండ్రి భరద్వాజుని కొడుకే ద్రోణుడు ఆనందించినట్లు అశ్వత్థామ పుట్టుకతో నేను సంతోషించాను. ఒకసారి ధనవంతులు పిల్లలు ఆవు పాలను తాగుతుంటే చూసి అశ్వత్థామ ఆవు పాల కోసం ఏడవసాగినాడంట. ధనవంతులంతా కూడా ఆవు పాలను తాగుతూ ఉంటే అశ్వత్థామ గట్టిగా ఏడుస్తున్నాడంట, నాకు ఆ పాలు కావాలా అని చెప్పేసి. అంటే నాకు దిక్కు చోచలేదు. స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్న స్నాతకుడు ఎవరు కారణంగా నేను కొంచెం పాలన, గోవు నాకు ఇచ్చిన కర్మలకు విఘాతం కలిగించకూడదని భావించి నేను గో సంపదను బాగా కలవారి కోసము వారి నుంచి పవిత్రంగా, ధర్మబద్ధంగా గోదానాన్ని స్వీకరించాలని ఆదేశంలో చాలాసార్లు తిరిగాను. గాంగేయ చివరి నుంచి ఆ చివరి వరకు జరిగిన నేను గోవును పొందలేకుండా పోయినాను. నేను గోవు కోసము అనేక రకాలుగా రాజ్యమంతా తిరిగినాను. నాకు గోవు ఎవరు ఇవ్వలేదు. గోవును కూడా నేను తీసుకోలేకుండా పోయినాను. నేను తిరిగి వచ్చి అశ్వత్థామ పిండి నీళ్లతో, ఆ కంటి నీళ్లతో ఏడిపిస్తున్నటువంటి బాలకుని చూశాను. వాడు పిండి నీటిని ఇచ్చి పాలు అని చెప్పి అశ్వత్థామ ఆడిస్తున్నాడంట ఆ పిల్లల్ని. ఎవరు పిల్లలుంటే చిన్నతనం వల్ల అది తెలియని అశ్వత్థామ పిండి నీళ్ళనే తాగి నేను కూడా పాలు తాగాను అని చెప్పేవాడంట. ఒక పిండి కలుపుకొని వాళ్ళకి చూపించి, మీరు ఆవు పాలు తాగుతున్నారా, నేను కూడా చూడు ఆవు పాలే నేను తాగుతాను అని చెప్పేసి అట్లా వాళ్ళతో ఆడుకునేటువంటి వాడంట. చిన్నతనం కాబట్టి ఆ విధంగా ఆడుకునేవాడంట. ఆ బాలకుల మధ్య ఎగురుతూ నవ్వుతున్న అశ్వత్థామను చూసి నా మనసు కలతపడింది. చూడండి, వాడు దారిద్ర్యం ఉన్నప్పటికీ కూడా ఆ పిండిని కలుపుకొని తాగుతూ ఇతరులకు ఇప్పిస్తూ ఇలా ఉన్నాడే, నాకు ఒకసారి మనసు కలతపడింది. ఒక ఆవు పాలను నేను ఇవ్వలేకుండా పోయినానే నా కుమారునికి అని చెప్పేసి నాకు కలతపడింది. ఆ డబ్బు సంపాదించిన నా దరిద్ర జీవితంపై నాకు రోత పుట్టింది అని ద్రోణుడు భీష్ముడితో అంటున్నాడు. ఈయన కొడుకే పాలకు ఆశపడి పిండి నీళ్ళను తాగి నేను కూడా పాలు తాగానని ఆనందంతో గంతులు వేస్తున్నాడు. బాల్యం కదా, గంతులు వేస్తున్నాడు అని లోకులు
లోకులను కొనే మాటలు విని నా బుద్ధి చలించింది. నన్ను నేనే నిర్ణయించుకొని ఇలా ఆలోచించాను. గతంలో నేను దరిద్రుడని బ్రాహ్మణులు నన్ను విడిచిపెట్టారు, నన్ను చిన్నచూపు చూస్తున్నారు. కానీ ధనప్రాప్తికై పాపిష్టిమైనటువంటి పరోప సేవను నేను అంగీకరించలేకుండా పోతున్నాను. భీష్మ, ఈ విధంగా ఆలోచించి నేను నా భార్యను కుమారుని తీసుకుని గతంలోని స్నేహ రాగాలను దృష్టిలో ఉంచుకొని ద్రుపదుని దగ్గరికి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ద్రుపదుని దగ్గర అడుగుదాం, ఆయన ఎట్లా రాజు, ఎన్నైనా ఇవ్వగలుగుతాడు, ఆయన గోవులు కావాలంటే ఎన్నైనా ఇవ్వగలుగుతాడు. కాబట్టి నేను ఒకసారి ద్రుపదుని దగ్గరికి వెళ్ళాను. ద్రుపదునికి పట్టాభిషేకం జరిగిందని విని నేను నా పని నెరవేరుతుందని ఆనందముతో రాజసింహాసనం పైన ప్రియమిత్రుని దగ్గరకు వెళ్ళాను. రాజా, ద్రుపదితో ఉన్న స్నేహాన్ని నాడు తాను చెప్పిన మాటను మాటి మాటికి తలుచుకుంటూ ఆ రోజు అన్నాడు కదా, నా సుఖాలలో నువ్వు పాత్ర వహిస్తావు, నా సుఖాలలో నా భోగాలలో అన్నిట్లో కూడా నువ్వు నా పాత్రను వహిస్తావు అని చెప్పినాడు కదా. ఒకనాటి మిత్రుడైనటువంటి ద్రుపది దగ్గరికి పోయి, నరోత్తమ, నేను నీ మిత్రుడను గుర్తున్నదా అంటూ మిత్రుడిని సమీపించినాడంట. నేను ద్రుపదుని దగ్గరికి వెళ్ళాను. ద్రుపదుడు నన్ను మనిషిగా కూడా లెక్క చేయకుండా, బ్రాహ్మణ, నీ బుద్ధి చాలా అసంగతంగా ఉంది, అసమంజసంగా ఉంది అన్నాడంట. చూడండి, అప్పుడు అట్లా చెప్పినటువంటి ద్రుపదుడు రాజు కిరీటం ఎక్కుతూనే అహంకారం వచ్చేసింది దానికి. ఎవరు రాను రాజు, అసలు ఎవరు నువ్వు, అసలు నాకు తెలియవు నువ్వు అని చెప్పేసి ఆ విధంగా ద్రోణుడిని అవమానించినాడంట. బ్రాహ్మణ, మాటి మాటికి నేను నీ మిత్రుడను అంటున్న కొద్దీ కాలం గడిచే కొద్దీ స్నేహాలన్నీ నశించిపోతాయ్యా. ఎందుకు నువ్వు ఇప్పుడు నాకు స్నేహితుడు కాదు, కాలం గడిచిపోయింది అని చెప్పేసి అహంకారంతో పలుకుతున్నాడంట. గతంలో మన సమాన స్థాయిలో ఉన్నాం. నేను నీతో స్నేహం చేసి గతంలో నేను రాజు కాదు, నువ్వు రాజు కాదు, మనమిద్దరూ సమానంగా స్నేహం చేసినాం. కానీ ఇప్పుడు నేను రాజు, నువ్వు బంటువి, మన ఇద్దరికి స్నేహం కుదరదు. రతికునికి శ్రోత్రియునికి అశ్రోత్రియునికి, రతికునికి రథం లేని వానికి మిత్రత్వం కుదరదయ్యా, బీదవానికి ధనవంతునికి మిత్రత్వం కుదరదు పో అని చెప్పేసి చెప్పినాడంట. ఇప్పుడు ఎంత అహంకారం. సమానత్వంతో స్నేహం ఏర్పడింది, అసమానత్వంతో ఇప్పుడు కుదరదు. సమానత్వం ఆ రోజు ఉంది, మనం ఇద్దరు స్నేహితులైనాం, ఇద్దరు శిష్యులమే కదా, ఇద్దరు స్నేహంగా మాట్లాడుకుంటున్నాం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈరోజు అసమానత్వం, నేను రాజుని, నువ్వు బంటువి, మన ఇద్దరికి స్నేహము కుదరదు. లోకంలో ఎప్పటికీ ఎవరికి శాశ్వత మైత్రి ఉండదు. అవసరాల కోసమే ఫ్రెండ్స్, అవసరం దాటిన తర్వాత ఫ్రెండ్స్ను కూడా దోసేస్తారు. ఇప్పుడు కలియుగంలో జరుగుతున్నది అదే. దాన్ని మహాభారతంలో చెప్పారు. అవసరం కోసం ఫ్రెండ్స్ని వాడుకుంటారు, అవసరం చేసిన తర్వాత అవి పెప్పదా అంటారు. మనమేమనుకుంటాం, ఎట్లో ఎంత గొప్ప స్నేహితులు అనుకుంటాం మనం మనసులో, వాడి మనసులో ఏముందో తెలియదు, ఎవరికి తెలిసలేదు. స్నేహాలన్నీ కూడా ఈరోజు ఎలా అయిపోయినాయి, సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి. బాగా డబ్బు ఉంటే వాడితో స్నేహం చేస్తారు, డబ్బు లేనంత స్నేహం చేయరు, వంద ఏం పని మనకి. అట్లా స్నేహాలు కూడా ఈరోజు ఆ విధమైనటువంటి కలుషితమవుతున్నాయి. అలాంటి కాలమైన మిత్రులను విడదీస్తుంది, క్రోధమైన మైత్రిని నశింపజేస్తుంది. ఈ విధంగా నశ్వరమైన స్నేహం మీద నమ్మకం వద్దు. నశ్వర స్నేహం అయ్యా ఇది. స్నేహం అనేది శాశ్వతంగా ఉండదు. ఆ కాలం మిత్రులను విడదీస్తుంది, క్రోధమైన మైత్రిని నశింపజేస్తుంది. కాబట్టి ద్విజోత్తమ, గతంలో నీకు నాకు మైత్రి ఉన్న స్వప్రయోజనానికి సంబంధించింది. బలవంతునికి బలహీనునికి, పండితునికి పామరునికి, శూద్రుని కానివానికి, పిరికివానికి, సూర్యునికి పిరికివానికి మిత్రులు కాలేరు. వీళ్ళిద్దరూ మిత్రులు ఎప్పుడూ కాలేరు. వీళ్ళు సమాన స్థాయి కాదు. ఇక ఎప్పుడో మన స్నేహం ఇప్పుడు అది నిరుపయోగం. నేను రాజ్య విషయంలో నీకేదో మాట ఇచ్చిన విషయము నాకు అసలు గుర్తే లేదు. నువ్వు అన్నటువంటి మాట అన్నావే, భోగాలలో సుఖాలలో నువ్వు నాతో కలిపి ఉంటావు అని చెప్పేసి అన్నావే, అది నాకు గుర్తే లేదయ్యా. కాబట్టి బ్రాహ్మణ, నీకు ఇష్టమైతే ఒక రాత్రి మాత్రం మంచి భోజనం ఇస్తాను, తినేసి వెళ్ళిపో అన్న భోజనం. సో అతడు అనగానే నేను భార్యతో సహా బయటకు వచ్చేసాను అని ఈ ద్రోణుడు బయటకు వచ్చేసాడు అనమాట. హరి ఓం స్వస్తి యదక్షర పదభ్రష్టం వార్తాగినంతే సస్యరేం చమ్యతాదేవ నారాయణ నమోస్తుతే.
బయట రాదు, బయట లేదు. బయట లేదు. చెప్పండి. ఆడే పడేస్తాం సార్. ఆడే పడేస్తాం.